ఈరోజు ఆదివారం. ఆదివారం రోజు దేవాది దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, ఇవి లేకుండా ఉజ్జీవము ఎలా ఆశించగలము. హల్లెలూయా. మన మనసులో, మన ఆత్మలో, మన శరీరంలో, మన హృదయంలో ఇవి లేకుండా ఉద్యోగం ఎలా ఆశింపగలము అనే దాని మీద ఈరోజు వాక్యం మనం చెప్పుకోబోతున్నాం. ప్రభువు పట్ల ప్రేమ. మొదటిది ఏంటి? ప్రభువు పట్ల ప్రేమ లేకుండా నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు. ఇటు పక్క చూడాలి. వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్ గారి కష్ట చూడాలి. ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడు ఎవరు? మరి పాస్టర్ గారి ముఖం చూడకుండా మనం ఇంటి వాటిలో ఆలోచించమంటే నాకు అర్థం కాదు. హల్లెలూయా. ప్రభువు పట్ల ప్రేమ లేకుండా మనకి ఉద్యోగము రాదు. అవునా కాదా? అయితే పాస్టర్ గారు మీరు చెప్పిస్తారు, కానీ అది ఎక్కడ ఉంది మాకు చూపించుతారా అని మీరు అడగచ్చు. ఓకే. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా. యోహాను సువార్త మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఉజ్జీవము ఏంటంటే, ఉజ్జీవము ఎలా రావాలి, ఉజ్జీవము ఎలా ఆశించగలము. ఉజ్జీవము అంటే మనలో ఉన్న ఆనందం, సంతోషం, శక్తి, బలం అన్నిటిని కూడా ఉజ్జీవమే అంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మన వాక్య భాగంలో మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ఏం పడింది? వ్యసనపడి. హల్లెలూయా. వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవే. ఏంటండి? ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడివే, నిన్ను ప్రేమించుచున్నానని నీవేళ ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే, పేతురు యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్తారు, మరొక 10 నిమిషాల్లో నన్ను పట్టుకోబోతున్నారు, నన్ను హింసింపబోతున్నారు, నన్ను చంపబోతున్నారు, నాకు సిలువ వేయబోతున్నారు అనేసి చెప్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులు శిష్యులందరితో. అందులో నుంచి పేతురు లేచాడు. నాలాంటి అన్నమాట, అన్నింటికి కూడా దూరిపోతుంటాడు. హల్లెలూయా. దుడుకు పేతురు గబుక్కు లేచి, ప్రభువా, నీకు అలా జరగకుండా ఉండును గాక, నిన్ను ఎవరు తీసుకెళ్ళినా నేను ఊరుకోను, ఎవరు నీకు కొట్టినా నేను ఊరుకోను అని యేసుక్రీస్తు ప్రభువుతో ఎవరు చెప్తున్నారు? ప్రసన్న ఎవరు చెప్తున్నారు? పేతురు. ఏమని చెప్తున్నాడు? అందుకే అటు ఇటు చూడొద్దంటున్నా. హల్లెలూయా. ఈ దుడుకు పేతురికి ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏమని చెప్తున్నారు? నీవు నన్ను చంపనివ్వకుండా ఆపుతాను అంటున్నావు కదా, నన్ను పట్టనివ్వకుండా ఆపుతుంటున్నావు కదా,
నీవే అందరికంటే ముందు నీవే ఏం చెప్తావంటే యేసుక్రీస్తు ప్రభువులతో ఇతగాడు తిరిగాడు అని 3 సార్లు నీ గురించి ముగ్గురు చెప్తారు. చెప్పిన వెంటనే నువ్వేమంటావు తెలుసా? అతను ఎవరో నేను ఎరగను, అతను ఎవరో నాకు తెలియదు అని కోడి కుయ్యక ముందే, కోడి ఎప్పుడు వస్తుందండి? తెల్లవారికి ముందే కోడికి వస్తుంది. ఆ కోడి కుయ్యక ముందే నన్ను అతను ఎవరో ఎరుగను అని చెప్తావు అని పేదతో చెప్తారు యేసుక్రీస్తు ప్రభువులు. యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పగానే ఈలోపు బట్టలు వచ్చారు, కొట్టారు, బంధించారు, తీసుకొని వెళ్తుండగా ఆ రోజు తెల్లవారుజామున చలి కాగుతున్న వాళ్ళ కాడికి వెళ్ళి పేతురు చలి కాగుతుండగా పేతుర్ని ఒక చిన్న పిల్ల, మన ఉమా అంత పిల్ల కూర్చొని చలి కాగుతుంటే ఈ మనుషుడు కూడా అతనితో కలిసి తిరిగిన వాడే అని చెప్తాడు పాప. చెప్పగానే పేతురు ఏమంటాడు? అతను ఎవరో నేను ఎరుగను. ఒకటోసారి. రెండోసారి ఒక సైనికుడు అటు నుంచి వెళ్తుండగా పేతురు ఇటు నుంచి వెళ్తుంటాడు. నువ్వు కూడా ఆ మనుషులతో తిరిగావు కదా అంటే, అచ్చచ్చే ఆ మనుషులు ఎవరు నేను ఎరగను, నాకు అసలు తెలియదు అంటాడు. ఎన్నోసారి? రెండోసారి. మూడోసారి కొంతమంది జనాలు మంట కాలుతుంటారు. అది చలికాలం కదా, మంట కాలుతుంటారు. మంట కాలి చుట్టూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చోండి. యేసుక్రీస్తు ప్రభువులు వారిని ఎక్కడ తీసుకెళ్తామని చూస్తుంటారు. ఈలోపు అందులో ఒక మనుషుడు చూసి, ఓ సైనికుడా, ఇదిగో ఈ మనుషుడు కూడా అతనితో తిరిగిన వాడే, నేను చూశాను అంటే, నువ్వెవరిని చూసావో నన్ను చూడలే, నువ్వెవరినో చూసావు నన్ను చూడలే అనుకుని భయపడితే అక్కడి నుంచి లేచిపోయి వెంటనే కోడికి వస్తాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. 3 సార్లు కూడా నేను ఎలాగనేసి అన్నాడు. అందుకు దేవుడు చెడిపోయి అప్పగింపబడి, దేవుడు సిలువ వేయబడి